ఈ దశ మహావిద్యల తత్వాన్ని చూస్తే అవి ఇలా సూచిస్తాయి. కాళీ ఛిన్నమస్త కాల పరిణామము, తారామాతంగి వాక్తు వ్యక్తావ్యక్తము, త్రిపుర సుందరి కమల ఆనందము, సౌందర్యము భువనేశ్వరి, ధూమావతి అంతరాళము, అతీత పరబ్రహ్మశక్తి భైరవి, బగలాముఖి శక్తి గతి స్థితి. అంతరాళం కూడా శూన్యమే కాదు, అది అంతులేని ప్రేమ వ్యక్త ప్రపంచంగా ఆవిర్భవించిన శక్తి. అంతరాళం సమస్త శక్తులకు నిలయం. ఇది అర్థం కావాలంటే శ్రీకృష్ణుడు దారి చూపవలసిందే. వాక్కు అంటే కేవలం మాట కాదు, శూన్యంలో కూడా ప్రయాణించగల మనోతరంగ విశ్వ సృష్టి స్పందన. దీన్ని తారాదేవి తెలియజేస్తుంది. ఇలా ప్రతి తత్వం ఆ తత్వపు మూల స్వరూపంలో ఆద్యాశక్తులుగా ఉపాసించడమే దశ మహావిద్యల స్వరూపం.